అందరికీ నమస్కారం. సారంగపాణి జాతకం చాలామంది చూసుంటారు. ఈ మధ్యన రివ్యూస్ అవి చూస్తున్నాం. అందరూ చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఒక మంచి సినిమా రావాలి 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 అని అందరం అనుకుంటాం. కానీ ఒక మంచి సినిమా వచ్చినప్పుడు వారం రోజులు ఓటీటీలో వచ్చేస్తుంది కదా అనుకుంటాం. చాలా తప్పు. ఎందుకంటే ఒక మంచి సినిమా వచ్చినప్పుడు మనం థియేటర్లో కూర్చుని కనుక దాన్ని ఎంకరేజ్ చేయకపోతే మనకు మళ్ళీ మంచి సినిమాలు రావు. కనుక మనము దాన్ని రియలైజ్ అవ్వాలి. ఒక మంచి సినిమా వచ్చినా దాన్ని బ్లాక్ బస్టర్ హిట్ చేయాలి. చేసినప్పుడు ఇలాంటి ఎన్నో మంచి సినిమాలు రావాలని మనం ఆశించవచ్చు, చూసి ఆనందించుకోవచ్చు. సో సారంగపాణి జాతకం ఈ సినిమాలో యాక్చువల్గా ఒరిజినల్గా నేను లేను, కానీ ఇంద్రగంటి మోహన్ కృష్ణ గారి దగ్గర వర్క్ చేయాలని ఆయన దాదాపు చాలా ఏళ్ళుగా చేస్తున్నాను నేను. ఈ సినిమాకి సడన్గా ఫోన్ చేశారు. ఆయన ఫోన్ చేసి ఆయన ఏదో చెప్పబోయారు. ఏం చెప్పకూడదు సార్, వేషం ఉంది కదా చేస్తున్నానని చేశాను. ఎందుకంటే కొంతమంది డైరెక్టర్ల దగ్గర ఏం అడగకూడదు, చేసేయాలి అంతే. అంచేత అలా నేను నా కెరీర్ మొత్తంలో కొంతమంది డైరెక్టర్లు నేను వాళ్ళు చెప్పబోయినా నేను వినలేదు, అలాగే ఈయన కూడా చెప్పబోతే నేను వినలేదు. వినకుండా క్యారెక్టర్ చేశాను. ఐ హోప్ యూ హ్యావ్ ఎంజాయిడ్ మై క్యారెక్టర్ హియర్ ఇన్ దిస్ ఫిల్మ్. అలాగే విందా గారు మై ఫేవరెట్ కెమెరామెన్. ఇంతకుముందు చిన్న వేషం చేయాలని అవకాశం వచ్చింది. డైరెక్టర్ చిన్న వేషం సార్ అంటే ఏం చెప్పదు సార్, మీరు ఇఫ్ యూ వాంట్ మీ ఐఎమ్ దేర్ అని అలా వెళ్ళాను. అలా ఫస్ట్ టైం చేశాను. ఈసారి ఇందులో చాలా ఎంజాయ్ చేశాను వాళ్ళ కాంబినేషన్లో వర్క్ చేస్తూ. అలాగే మా ప్రొడ్యూసర్ గారు ఆదిత్య 369లోని తెనాలి రామకృష్ణుడు క్యారెక్టర్ చేయాలి, కానీ కొన్ని అవాంతరాల వల్ల అది మిస్ అయ్యాను. ఆ తర్వాత మళ్ళీ ఇంతకాలానికి వచ్చాను. అలాంటి క్యారెక్టర్ చేసి ఉండాల్సింది, బట్ డజంట్ మ్యాటర్, మంచి క్యారెక్టర్ చేశాను. సో ఈ సారంగపాణి జాతకం ఆడియన్స్ అందరూ చాలా మంచి హిట్ చేశారు. యునానిమస్ పాజిటివ్ టాక్ ఉంది. అలాగే యునానిమస్గా బ్లాక్ బస్టర్ చేయండి, సో దట్ మేమందరం కలిసి ఇంకా మంచి మంచి సినిమాలు ఇచ్చే అవకాశం ఉంటుంది. గుడ్ లక్ అండ్ గుడ్ ఈవినింగ్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ అశోక్ కుమార్ గారు. అండ్ అంటే సినిమా ప్రొడ్యూసర్స్ అఫ్కోర్స్ సినిమా మీద ఇష్టంతో ఆ ప్యాషన్తో తీస్తూ ఉంటారు. కాకపోతే